ఆ స్కూల్లో పిల్లల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 45 రోజుల్లోనే 2 పిల్లలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అయితే ఆ పిల్లల మరణాలకి అనారోగ్య సమస్యలే కారణమని ఆ స్కూల్ యాజమాన్యం చెబుతోంది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నారని బాధిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్కూల్లో ఏం జరుగుతోంది? పిల్లల మరణం వెనుక ఆంతర్యం ఏంటి? పాఠశాలకు వాస్తుదోషమా, యాజమాన్యం నిర్లక్ష్యమా? హన్మకొండ జిల్లా నయీంనగర్ లో ఉన్న తేజస్వి పాఠశాలలో విద్యార్థుల మృతి అనుమానాలను రేకెత్తిస్తోంది. నెలన్నర క్రితం 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే, తాజాగా అదే తరహాలో 4వ తరగతి విద్యార్థి సుర్జిత్ ప్రేమ్ కుమార్ మృతి చెందడం కలకలం రేపుతోంది. హన్మకొండలోని గణేష్ నగర్ గుండ్ల సింగారానికి చెందిన బాను సుజాత రమేష్ దంపతుల కొడుకు బాను సుర్జిత్ ప్రేమ్ తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలలో అకస్మాత్తుగా పడిపోగా సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సుర్జిత్ ప్రేమ్ బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని సుర్జిత్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడని, సిబ్బంది కొట్టడం వల్లే చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని, బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ నరసింహరావు సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు యాజమాన్యం పాఠశాలకు తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు రాళ్లతో స్కూల్ బోర్డుపై దాడి చేశారు. అయితే టీచర్ తలపై కొట్టడం వల్లే సుర్జిత్ ప్రేమ్ బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడని తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. ఆరోగ్యంతో పాఠశాలకు వచ్చిన చిన్నారిని విగతజీవిగా చూడాల్సి వచ్చిందని బాలుడి తండ్రి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సెప్టెంబర్ 11న ఇదే పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ మృతి చెందాడు. పాఠశాలకు ఆరోగ్యంగానే సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన జయంత్ వర్ధన్ 11 గంటల సమయంలో పీఈటీ డ్రిల్ క్లాస్ నిర్వహిస్తుండగా జయంత్ కుప్పకూలాడు. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించకుండా పాఠశాల లోపలికి తీసుకువెళ్లి కాలయాపన చేశారు. దీంతో ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందాడు. అయితే బాలుడు మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ అప్పుడు పాఠశాల ఎదుట బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరగటం సంచలనంగా మారింది. హాస్పిటల్ ఏకశిలాకు తీసుకపోతే వాళ్ళు ఇమీడియట్ గా చూసి అప్పుడు అయిపోయిందని చెప్పి ఫోన్ చేసిండ్రు. గంత మోసగాడు వీడు. ఆ మధుగాడంతో కాపలా పెట్టుకొని మధుగాడితోని అరాచకాలు సృష్టిస్తూ ఈ పాఠశాల తెలుగు రమేష్ గాడు, పీఈటీ మధుగాడు, జన్నారెడ్డి గారు ముగ్గురు కలిసి నా కొడుకును చంపిళ్ళు. నా కొడుకును చంపడమే కాదు, నా కొడుకు మరణం రోజు మన బిడ్డ ఎంగేజ్మెంట్ మా పైసలతోని, మా రక్తంతోని వాడు ముంబైలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మన బిడ్డ ఎంగేజ్మెంట్ పెద్ద సారు హోటల్లా. ఇది న్యాయమేనా అని అడుగుతాను. తేజస్వి స్కూల్లో నెలన్నర వ్యవధిలోనే 2 చిన్నారులు చనిపోవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వాస్తు దోషం ఉందని చర్చించుకుంటున్నారు. ఇటీవల పాఠశాలలో కొత్త భవనం నిర్మించారని, అయితే ఆ భవనానికి వాస్తు లేకపోవడంతోనే పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇప్పటికే 2 పిల్లలు చనిపోయారని, ఇంకా ఎంతమంది చనిపోవలసి వస్తుందోనని తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం లక్షల్లో ఫీజులు తీసుకుంటూ పిల్లల ఆరోగ్యం పట్ల కనీసం జాగ్రత్తలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి విద్యార్థి చనిపోయినప్పుడే పాఠశాలలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే రెండో విద్యార్థి మరణించేవాడు కాదని అంటున్నారు. అలాగే పాఠశాల యాజమాన్యం పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని మరికొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ పురాణ పోయినాక మాత్రం హాస్పిటల్ మాత్రం చేంజ్ చేస్తున్నాం. సారే చంపిండు అని చెప్తాను నేను. వస్తుందని పొద్దుగాల చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి హాస్పిటల్ ఎట్లనో చూసుకుంటారు. హాస్పిటల్ కూడా చూసుకుంటారు. వాళ్ళ మమ్మీ కూడా డాక్టరే. హాస్పిటల్ వేసినాక నువ్వు వాళ్ళ పేరెంట్స్ లో ఫోన్ చేస్తేనా ఇంత లంచాలు కడతారా వీళ్ళు? ఈ సార్లకుండా ఇంత భయం లేదా? మరి ఈ జరగ ఒక బాబు ఇట్లా అయిపోయాను, ఇంకో బాబు ఇట్లానే అవుతాడు. ఏం సంగతి మరి? స్కూల్లో సార్ కూడా ఇంత కనీసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేడు మాకు.
పాఠశాలలో జరిగిన మరణాలపై యాజమాన్యం మౌనం వీడటం లేదు. తల్లిదండ్రుల ఆందోళన చేసినప్పుడల్లా చనిపోయిన పిల్లల ప్రాణాలకు రేటు కట్టి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా డిఈఓ కావచ్చు, మరి స్థానిక కలెక్టర్ కావచ్చు, మరి వాళ్ళు ఒక స్పెషల్ రైడ్స్ చేసి ఇలాంటి తేజస్వి హై స్కూల్ వెంటనే సీజ్ చేయాలి, అలా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఒక విద్యార్థి సంఘాల బాధ్యులుగా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా మొన్న కూడా చనిపోయినప్పుడు మేము ఎంతో మంది విద్యార్థులం అందరం కలిసి మరి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ తేజస్వి హై స్కూల్ మరి గడీల పాలన లాగా మరి ఇక్కడ చూసినట్టయితే ఎంతో పెద్దగా మరి యొక్క గేట్లను పెట్టి మరి ఒక జైల్ టైపు పెడతా ఉన్నారు. కానీ ఇది విద్యార్థులకు చదువు చెప్పే బోధనలుగా అయితే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్నాయని ఒక తేజస్వి స్కూల్ పైన విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వెంటనే జన్నారెడ్డిపై ఈ యొక్క తేజస్వి స్కూల్ పర్మిషన్ రద్దు చేసి జన్నారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకుని తేజస్వి పాఠశాలలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండలోని తేజస్వి పాఠశాలలో పిల్లల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అనారోగ్య కారణాలు చెబుతూ చనిపోయారని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. కానీ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మాత్రం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు చనిపోయారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ మరణాలపైన సమగ్ర దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.